బహుజన సమాజ్ పార్టీ ఏదైతే ఉందో బీఎస్పీ ఇప్పుడు వాస్తవంగా కాంశీరామ్ పార్టీ వ్యవస్థాపకుడైతే ఆయన తర్వాత ఆయన కుటుంబము బంధము కాదు, పార్టీలో కష్టపడ్డటువంటి స్థాయిలో వారసత్వం ఆమెకి దక్కింది. మాయావతి ముఖ్యమంత్రిగా కూడా చేసింది, కొంతకాలం పాటు ప్రధానమంత్రి అభ్యర్థి కూడా, తర్వాత ఇప్పుడు సైడ్ అయిపోయింది. అయితే ఇదివరకటి ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు బీఎస్పీకి లేదు, కానీ ఇప్పటికీ బీఎస్పీ ఇన్ఫ్లుయెన్స్ అయితే గ్రౌండ్ లెవెల్లో ఉంది. బహుజనుల పార్టీ కింద దానికి ఉన్న ఆధారం దానికి ఉంది. తాజాగా మాయావతి ఒక కీలక వ్యాఖ్య చేసింది. తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ని పార్టీకి సంబంధించిన అన్ని కీలక పదవుల నుంచి మరోసారి తొలగించింది. పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు ఉన్న ఆకాష్ తండ్రి ఆనంద్ కుమార్తో పాటు రాజ్యసభ సభ్యుడు రామ్జీ గౌతమ్ని బీఎస్పీ జాతీయ సమన్వయకర్తలుగా నియమిస్తున్నట్టు ప్రకటించింది. అలాగే తాను బతికున్నంతకాలం పార్టీలో తన రాజకీయ వారసుడు అంటూ ఎవరు ఉండబోరని సంచలన ప్రకటన చేసింది. లాస్ట్ ఇయర్ కూడా ఆకాష్ని పార్టీ బాధ్యతలను తప్పించి ఆ తర్వాత తన రాజకీయ వారసుడిగా మాయావతి ప్రకటించింది. విషయాన్ని దృష్టిలో పెట్టుకుని బతికొండగా వారసుడు ఊసేస్తానని మళ్ళీ మరొకసారి చెప్పుకొచ్చారు. లక్నోలో ఆదివారం జరిగిన బీఎస్పీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఈ స్టేట్మెంట్ ఇచ్చారు.